హామీ ఇస్తున్నా, మిమ్మల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత నాది. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆడపిల్లల కోసం ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. అంత మునుపు వరకట్నం ఉంటే ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలకి. అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ మీ ఇంట్లోనే కూర్చొని ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం చేసే బాధ్యత కూడా తీసుకుంటా. తమలో నేను మీకోసం బతుకుతున్నా. నాకు అన్ని సాధించా. ముఖ్యమంత్రి పదవి నాకేం అవసరం కూడా లేదు. కానీ నా జాతి కోసం, తెలుగు జాతి కోసం, నా తర్వాత కూడా నేను చేసిన పనులు ఫలితాలు ఇచ్చేట్టుగా ఉండాలని ఆలోచిస్తున్నా. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఉండాలి. ఆర్థిక అసమానత తగ్గించాలి. ప్రతి ఒక్క పేదవాడికి నేను అండగా ఉంటా. అందుకే ఒకప్పుడు P3 మోడల్ ఒకటి నేనే తీసుకొచ్చా సంపద కోసం. అంటే P3 అంటే సంస్కరణలు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దాని కిందనే రోడ్లు వచ్చాయి, దాని కిందనే పవర్ ప్రాజెక్టులు వచ్చాయి, దాని కిందనే విమానాశ్రయాలు వచ్చాయి, దాని కిందనే విమానాలు కూడా వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం, ఆర్థిక అసమానత తగ్గించడం కోసం P4 మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పేదవాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటా. బాగా చదువుకున్న వాళ్ళు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు, మీరు డబ్బులు సంపాదించడం కాదు, నీతో పుట్టిన వాడిని, మీ ఊర్లో ఉండే వాళ్ళని, ఒకరినో ఒకరికంటే ఎక్కువ కుటుంబాలను పైకి తీసుకొస్తే నీకు పేరుంటుంది, నీ జన్మ సార్థకత. అదే పని నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఇక్కడ జన్మభూమి తీసుకొచ్చాను, జన్మభూమి పిలిపించాను. విదేశాల్లో ఉండేవారు కూడా మీ ఊర్లో మీ స్కూల్ పిలుస్తా ఉంది, వచ్చి బిల్డింగ్ కట్టు, మీ ఊర్లో నీ మనుషులు పిలుస్తున్నారు, రోడ్డు వెయ్యి అనే పనులు చేయించాం. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, అవన్నీ అయిపోతున్నాయి, మనమే చేసుకోగలుగుతాం. కానీ పేదవాళ్ళకు అండగా ఉండడం సామాజిక బాధ్యత. నా జీవితంలో ఒకటే సంకల్పం, ఆ సంకల్పం అనునిత్యం నేను సంపాదించేదంతా ప్రభుత్వం తరఫున పేదవాళ్ళకి చెందాలనేది నా సంకల్పం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఈ దుర్మార్గులు చేసేది పేదవాళ్ళని నిరుపేదలుగా చేయాలనుకుంటున్నారు. 24 గంటలు భిక్షమెత్తుకోవాలనుకుంటున్నారు. నేను ఆలోచించేది, పేదవాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా పరిగణించి వాళ్ళని బాగా చదివించి వాళ్ళకు నైపుణ్యం నేర్పించి వాళ్ళు 10 రూపాయలు మనం ఇస్తే 100 రూపాయలు చదివి సంపాదించే మార్గాన్ని చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైపోయింది, ఆయన సినిమా అయిపోయిందని అర్థమైపోయింది, ఇంకెవరు భయపడని కూడా అర్థమైపోయింది, తిరుగుబాటుకు సిద్ధమైపోయారని కూడా అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నా అంటే ఎమ్మెల్యేలు మార్చేస్తారంట. ఏంటమ్మా ఎమ్మెల్యేలు మార్చేస్తే అయిపోతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పక్కనే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడే ఒక అతను శాంతిపురంలో చెప్పాడు, ఒక గ్రనైట్, సొంత గ్రనైట్ మెడ మీద కత్తి పెట్టి నిన్ను చంపేస్తాం, ఇది ఇచ్చేయమంటే భయపడి ఇచ్చేశాడు పాపం. 200 కోట్ల రూపాయలు గ్రనైట్ వ్యాపారం చేసుకున్నారు. చేసుకొని కరెంటు కూడా వాడుకున్నారు. 40 లక్షలు కరెంటు ఛార్జీలు కట్టకుండా ఆ కరెంటు బిల్లు ఎవరికి వచ్చిందంటే
దోచుకున్నాడుకు రాలేదు, ఎవరి పేరుతో ఆస్తుందో వాడికి వచ్చి ఆ 40 లక్షలు ఇది గట్ట